మనకు తెల్ల చేపలు రొయ్యల పెంపకం గురించి తెలుసు. కానీ సహజ సిద్ధంగా దొరికే ఇంగిలాయ్ చేపలను ప్రయోగాత్మకంగా పెంచి విజయం సాధించారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువ రైతు. అంతరించిపోతున్న ఈ చేపలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో లాభాలు కూడా అదే స్థాయిలో ఆర్జిస్తున్నారు. ఇంతకీ ఇంగిలాయ్ చేపల పెంపకంలో ఆయన అనుభవాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ చేపలు పడుతున్న ఈ చెరువు ఏలూరు జిల్లా మండవల్లి మండలం గన్నవరం గ్రామంలో ఉంది. ఇక్కడే కష్టాన్ని విజయంగా మార్చుకున్న యువ రైతు కూనపరాజు నాగరాజు కథ మొదలైంది. గతంలో తెల్ల చేపలు రొయ్యల పెంపకం చేపట్టిన ఈయనకి వ్యాధులు, పెట్టుబడులు, నష్టాలు ఇవన్నీ ఒక దశలో భారమయ్యాయి. అయితే వెనక్కి తగ్గకుండా కొత్త ప్రయోగం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అలా అంతరించిపోతున్న ఇంగిలాయి చేపలను 2 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. మొదటి ప్రయత్నమే పెద్ద విజయంగా మారింది. పెరుగుదల బాగుండడంతో పాటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ రావడంతో పశ్చిమ బెంగాల్ నుండి వ్యాపారులు స్వయంగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఇంగిలాయి చేపలు కిలో ధర 320 రూపాయలపైనే పలుకుతూ ఉండడంతో ఇతర చేపలతో పోల్చితే మంచి లాభాలు వస్తున్నాయని నాగరాజు చెప్తున్నారు. మేము 2 ఎకరాలు సింగి సాగు చేస్తున్నామండి. ఈ సాగు కోసం మేము ఆక్వానెస్ట్ వారి దగ్గర నుంచి ఈ సింగి పిల్లని తీసుకురావడం జరిగిందండి. ఈ పిల్ల మనకి వాళ్ళు అక్కడ మేతలు ఫీడ్ హ్యాబిటెట్ చేసి మనకి ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా తేలే పిల్లటిని మనం పిలిస్తే వచ్చి తినే విధంగా చిన్నప్పటి నుంచి కూడా దానికి తగిన సైజు ఏ సైజు అయితే తింటుందో ఆ సైజు కాడి నుంచి మనం ఇచ్చుకుంటూ వచ్చామండి. 1 mm కాడి నుంచి 6 mm వరకు కూడా మనం ఇచ్చామండి. ఇది 10వ నెల అండి. 8 నెలలకి మనం 4 హార్వెస్టులు చేసామండి. ఇది 10వ నెల వచ్చేసరికి ఫుల్గా మొత్తం బాటం అంతా కూడా కంప్లీట్గా చేసేసుకుంటూ హార్వెస్ట్ చేస్తున్నామండి. ఇదంతా నేల అడుగు బురదలో ఉంటుందండి. ఇది కొల్లేరులో విడిగా దొరికే స్పీసెస్ అండి ఇది. కానీ ఇప్పుడు అక్కడ అంతరించిపోవడంతో మేము కూడా దీన్ని మళ్ళీ పునరుద్ధరించడంలో ఒక భాగస్థులం అయ్యామని మేము ఆశిస్తున్నాం. అలాగే అందరూ కూడా విరివిరిగా చేసుకోవడానికి అనువుగా ఎకరం, అరెకరం ఈ ట్యాంకులు వేసుకోవచ్చండి. మాకు ఇక్కడ 90% సర్వేబిలిటీ దొరికిందండి. ఇలా ఈ రకంగా మనకి బయట నుంచి వచ్చే సీడు దొరకట్లేదండి. ఇదేంటంటే ఒకదాన్ని ఒకటి కెనబాలిజం, అది ఇంకో జీవిని కొట్టుకు తినటమే దీని పని. దాని నుంచి కెనబాలిజాన్ని మార్చి ఒక ఫీడ్ హ్యాబిటెట్గా చేసి వారు ఇవ్వడం వల్ల మేతలు అవి శుభ్రంగా తీసుకుని మనకి ఇందులో మేము కేసకాయ అలాగే పొట్టురొయ్యి కూడా మేము చూసామండి. ఇప్పుడు కూడా ఉంది, మీరు చూడొచ్చు. దాన్ని కూడా అదేమీ తీసుకుంటలేదు. ఆహారం మేము ఆల్రెడీ మేతలు ప్రతి పట్టుబడికి కూడా మనం 6 రోజులు ముందే మేతలను ఆపుకోవాలండి. అప్పటికి కూడా వారం నుంచి 6 రోజులు ఆపినా సరే ఎటువంటి కెనబాలిజం అనేది లేదు. ఎందుకంటే అది కెనబాలిజం మారిపోయింది, ఓన్లీ ఫీడ్ హ్యాబిట్ అయిపోయింది కాబట్టి అందరూ కూడా దీన్ని విరివిరిగా చేసుకోవచ్చు. అలాగే మనం డొమెస్టిక్ మార్కెట్లో కూడా వెళ్ళొచ్చండి. ఇది ఇప్పుడు దాకా ఇది వెళ్ళేది వెస్ట్ బెంగాల్, మొత్తం కలకత్తా అటు సైడే తింటారు దీన్ని. మన వాళ్ళు విడిగా ఇది వరకు దొరికినప్పుడు అందరూ కూడా తీసుకునేవారు ఈ చేపని. ఇప్పుడు మళ్ళీ మేము కొంతమందికి ఇచ్చినప్పుడు కూడా చాలామంది బాగుంది, ఈ చేప చాలా బాగుంది అని ఒక మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ రైతులందరూ కూడా వేసుకుని మన డొమెస్టిక్ మార్కెట్లో అమ్ముకుంటే ఇంకా మంచి బెస్ట్ ప్రైస్ తీసుకోవచ్చు. 6వ నెల కల్లా మనం పట్టుబడి అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు 4వ నెలలోనే మంచి సైజులో చూసాము. కాకపోతే మేము ఇది ప్రయోగాత్మకంగా చేస్తున్నాం కాబట్టి ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి, అసలు కెనబాలిజం లాస్ట్ వరకు ఉంటే 100% సర్వేబిలిటీ ఉంటుందా ఉండదా అనే దాని మీద ఆక్వానెస్ట్ వారు కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడానే చేయండి, మీకు ఎందుకు, మీ వెనకాల మేము ఉన్నామని ప్రతిదీ కూడా గైడ్లైన్స్ ఇచ్చుకుంటూ ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతుల వల్ల కూడా మనం ఈరోజు చెరువు హార్వెస్ట్ చేస్తామంటే కూడా బాటంలో ఎటువంటి స్మెల్ లేదు, బ్యాడ్ స్మెల్. ఈ బ్యాడ్ స్మెల్ రావడానికి కారణం ముఖ్యంగా అమోనియా నైట్రేట్లు పెరిగిపోయడం వల్ల, మేత వేస్ట్ అవ్వడం వల్ల, ఇలాంటి ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే పెరిగిపోయిందో దానివల్ల మాత్రమే జరుగుతుంది. అలాంటిది మనం ఇక్కడ ఏమీ లేదండి. మనకి ఇన్ని నెలలైనా సరే ఫీడ్ వచ్చేసి లో కాస్ట్ అయ్యిందండి. 1.2, 1.3 FCRలోనే ఉంటాం మేము. ఈ అందరూ కూడా దయచేసి ఇది కూడా గమనించి చక్కగా 6వ నెల కల్లా కంప్లీట్ చేసుకునే విధంగా వెళ్ళండి. మేతలు మనం తేలే పిల్లెట్టు ఇచ్చుకుంటే మనకు అది ఎంత కన్జ్యూమ్ చేస్తుంది ఏంటనేది మనకు అంతా కూడా పక్కాగా అబ్జర్వేషన్ అవుతుందండి. కొంతమంది ములిగే మేతలు ఇవ్వడం వల్ల కూడా కొంతమంది బాగా నష్టపోయారు రైతులని మేము విన్నాం, చూసాం కూడానండి, మా ఫ్రెండ్స్ చేశారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ప్రతిదీ కూడా ప్రతి నెల మనం నెట్టింగ్ వేసుకోవటం, ఆ గ్రోత్లు సైజులు ఎలా వస్తున్నాయని చూసుకోవటం, దాని ప్రకారం ఎదరికెళ్తే ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాటర్ మేనేజ్మెంటు ఈ మేనేజ్మెంట్లు చేసుకుంటే 100% సక్సెస్ఫుల్గా ఉంటారండి రైతాంగం. ఈ 2 ఎకరాల్లో హై డెన్సిటీలో వేసామండి మేము. అంటే సర్వేబిలిటీ అందరికీ కాయట్లేదు కదా, ఒకవేళ మనకి ఎలా ఉంటుందని. కాకపోతే 90% దొరికేసరికి చాలా సంతోషంగా ఉన్నామండి మేము.
ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇలా ప్రతి రైతుకి కూడా 90% సర్వేబిలిటీ దొరికితే మంచి ఆదాయ వనరుగా ఉంటుంది. మేము 2017 నుంచి ఈ రొయ్యల సాగు, చేపపిల్లల సాగు చేస్తున్నాం. కానీ దానికంటే కూడా ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్ కూడా ఇది చాలా బాగుందండి. ఏదైనా సరే పక్కన ఒక అరెకరం పెట్టుకుని ఎకరం వీటి చిన్నాటిలో చేసుకుంటే మన డొమెస్టిక్ మార్కెట్లోనే వెళ్ళిపోతుందండి. మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు, 380 రూపాయలు ఇస్తున్నారు. ఈరోజు మేము పట్టింది 320 రూపాయలు చేసి ఇక్కడ మన చెరువు కాడ కేజీ 320 రూపాయలు చేసి మన చెరువు కాడ వారు తీసుకెళ్తున్నారండి. మేము 8 టన్నులు ఇప్పటికి హార్వెస్ట్ చేసి బయటికి పంపేసామండి. ఇది లాస్ట్ హార్వెస్ట్ అండి. ఇప్పుడు మేము 12 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు అంటే టన్నున్నర వరకు మెటీరియల్ మేము ఆశిస్తున్నాం. ఇప్పటికి మనకు చెరువు గట్ట ఎక్కింది, ఒక టన్ను ఎక్కేసిందండి పైన. ఇంకా అవతల గుంట కూడా ఖాళీ చేయవలసి ఉందండి. మాకు అనుకున్నంత నెంబర్ దొరుకుతుందండి. ఇతర చేపల సాగు కంటే కూడా ఇది బాగుందండి. దీనికి ఏంటంటే ఎయిర్ బ్రీత్ కాబట్టి ఇది పైకి వచ్చి గాలి తీసుకుంటుంది. మనకి కరెంటుతో ఫ్యాన్ సెట్లు అవసరం లేదు. చాలా వాటర్ మాత్రం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ అనేది మార్చుకుంటూ ఉండాలండి. మాకు ఈ పట్టుబడి ఈ రోజుతో అయిపోయింది. మళ్ళీ ఒకసారి సీడ్ అది చూసుకుని క్వాలిటీ చూసుకుని నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మేము రెడీ అవుతున్నామండి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము 5 నెలల కల్లా కంప్లీట్ చేసుకుని 6 నెలల కల్లా బయటికి అంటే క్రాప్కి కూడా 6 నెలలు, ప్రతి 6 నెలలకి కూడా క్రాప్ పడతామండి. ఆ హ్యాచరీ వారి దగ్గర ఇది కాకుండా మాగూరు, ఆ దేశీ మాగూరు అంటే మనకి మార్పు చేప, ఇది వరకు చేలల్లోనూ పంటకాలల్లోనూ కొల్లేరులోనూ బాగా దొరికేదండి. అది కూడా మనకి ఈ షింగి వచ్చేసరికి లీస్ట్ 80 గ్రాముల నుంచి పావు కిలో దాకా మేము చూసామంటే 250 గ్రాముల దాకానే చెరువులో హైయెస్ట్ పావు కిలో, లీస్ట్ వచ్చేసి 80 గ్రాములు అండి. అలాగే మనకి మాగూరు, దేశీ మాగూరు వేసుకున్నప్పుడు ఏదైతే మార్పు చేప అది కూడా మంచి టన్నేజ్ తీసుకొచ్చండి. దాన్ని కూడా అది ఇప్పుడు ఇంకా R&Dలో ఉన్నారు, ఇంకా ఇవ్వలేదండి ప్రస్తుతానికి. అది కూడా మనం తీసుకొచ్చండి. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, యువ రైతు పట్టుదల, ఆలోచన, ఆవిష్కరణలకు నిలువెత్తు నిదర్శనం. అంతరించిపోతున్న చేపజాతిని రక్షిస్తూ లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.